హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ అయిన స్కూల్ రొమాన్స్, ఫ్రెండ్షిప్, సస్పెన్స్, కామెడీ అని అన్ని మిక్స్ అయిన సూపర్ అయిన డ్రామాని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్లోనే చూసారంటే ఒక అబ్బాయి లైట్ హౌస్ పై నుండి కింద పడటం చూపిస్తారు. కానీ ఆ తర్వాత వాడికి ఏమైంది అని చూపించలేదు. ఇప్పుడు అలానే కట్ చేసి 2021లో ఏం జరుగుతుంది అని చూపిస్తారు. హీరోయిన్ లిక్షి అలారం పక్కింటికి వినిపించేలా కొడుతున్నా లేవకుండా అంతలా నిద్రపోతుంటుంది. కానీ ఫైనల్లీ నిద్రలో నుండి లేచి జాబ్కి లేట్ అయింది అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయి తినకుండా కూడా వెళ్ళి బస్ ఎక్కుతుంటుంది. ఇప్పుడు ఫోన్ని చూస్తూ వెళ్తున్నప్పుడు మీ పెళ్ళికి ఇంకా 10 days మాత్రమే ఉంది అన్నట్లు ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అని చూస్తే లైఫే పోయినట్లు చాలా డల్గా అయిపోతుంది. ఏమంటే 8 yearsగా లవ్ చేసిన తన బాయ్ ఫ్రెండ్తోనే పెళ్లి జరగబోతుంది. కానీ వాడు సడన్గా హీరోయిన్ దగ్గర ఈ పెళ్లి జరగదు, మనం బ్రేకప్ చేసుకుందాం అన్నట్లు చెప్పడంతో ఇప్పుడు పెళ్లి జరుగుతుందా జరగదా అన్న సిచ్యువేషన్లో ఉంది. లిక్షి కూడా వాడి దగ్గర ఎంతగానో అడిగింటుంది పెళ్లి చేసుకోమని. కానీ వాడు అసలు ఒప్పుకోడు. నాకు నువ్వు స్టార్టింగ్లో నుండే నచ్చలేదు, నువ్వే నా వెనకాల తిరిగి ఇంత దూరం తీసుకుని వచ్చావు అన్నట్లు చెప్పేస్తాడు. ఇప్పుడు దీని గురించి అంతా తలుచుకుంటూనే పనికెళ్తుంది. ఈ జూలో బిల్ కౌంటర్లోనే వర్క్ చేస్తుంటుంది. తనకి జాబ్ కూడా పెద్దగా నచ్చదు, కానీ ఇంకా వేరే దారి లేక చేస్తుంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అన్న బాధలో ఫుల్గా తాగేసి బీచ్కి వెళ్ళి సచ్చినోడా నన్ను ఇలా మోసం చేసావు కదరా అని ఆ బాయ్ ఫ్రెండ్ని అంతలా తిట్టుంటుంది. ఆ టైం ఆ ప్లేస్కి ఒక వయసు అయిన తాత వచ్చి నీకు లవ్ బ్రేకప్ అయిందా అన్నట్లు అడగ్గా హీరోయిన్ ఎవరు మీరు ఇంత కరెక్ట్గా చెప్తున్నారు, జోష్యం ఏమైనా చెప్తారా ఏంటి అన్నట్లు అడగ్గా తాత అవును ఇది పెద్ద రహస్యం చూడు, అందరికీ వినిపించేలా నీ బాయ్ ఫ్రెండ్ని తిట్టున్నావు కదా, నీలా ఇక్కడికి వచ్చి ఇలా అర్చేసి వెళ్ళిన ఎంతమంది అమ్మాయిని నేను చూసింటాను, అందులో అంతా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను చెప్పేది బాగా విను, నీకు సొంతం కానిది ఎప్పటికైనా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. సో దాని గురించి అంతా తలుచుకొని ఫీల్ అవ్వకు, ఇదిగో తీసుకో అని అతను ఈ చేపల్ని పట్టే స్టిక్ని ఇచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చేపల్ని పట్టు, ఈ లోకమే నీ వెనకాల ఉంది అన్నట్లు చెప్పగా హీరోయిన్ వెనక్కి తిరిగి చూసి ఏంటి లోకమే నా వెనకాల ఉందా, అలా ఏం లేదే చీకటిగా కదా ఉంది అన్నట్లు చూసి ఇప్పుడు తాతని చూస్తే అతను అక్కడ లేడు. హీరోయిన్ కూడా సరే ఓకే అని తాత ఇచ్చిన ఆ చేపలు పట్టే స్టిక్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ చివరిగా ఒకసారి తన బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ చేస్తుంది. రేపు మనం చదివిన స్కూల్లో మీట్ అవుదామా, నేను మన స్కూల్ డ్రెస్ని వేసుకుని వస్తాను, నువ్వు స్కూల్ డ్రెస్లో వచ్చావు అంటే నీకు పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నట్లు అర్థం అన్నట్లు బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్కి చెప్పినట్లు స్కూల్ యూనిఫామ్ని వేసుకుని స్కూల్కి వెళ్ళిపోతుంది. అక్కడ కూర్చొని ఆ చెన్ వస్తాడా రాడా అని ఆలోచిస్తూ కూర్చోన్నప్పుడు తన దగ్గర స్కూల్ టైంలో యూస్ చేసిన పాత మోడల్ ఫోన్ ఒకటి ఉంటుంది. ఆ ఫోన్ని తీసి మెసేజెస్ అంతా చూస్తున్నప్పుడు సడన్గా ఫోన్లో ఉన్న మెసేజెస్ అన్నీ ఫేడ్ అయ్యేలా అవుతుంది. హీరోయిన్ అరే ఏంటిది ఇలా అవుతుంది, పాతదవడంతో ఇలా స్టక్ అవుతుందా అని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫోన్లో ఉన్న మెసేజెస్ అన్నీ డిలీట్ అవుతుంటుంది. ఏంటిది ఇలా డిలీట్ అవుతుంది, డిలీట్ అవ్వకు అని హీరోయిన్ ఫోన్ దగ్గర మాట్లాడుతూ ఉన్న ఆ టైంలోనే సడన్గా వర్షం కూడా పడుతుంది. ఇదేంటి సంబంధమే లేకుండా ఇప్పుడు వర్షం పడుతుంది అని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఎవరో వెనకాల నుండి వచ్చి హీరోయిన్కి గొడుగుని పట్టారు. లిక్షి కూడా చూస్తే అది ఇంకెవరో కాదు, స్టార్టింగ్లో ఒక అబ్బాయి లైట్ హౌస్ మీద నుండి కింద పడ్డాడే వాడు. వీడి పేరు వాన్సన్, వీడే ఈ మూవీ హీరో. ఇప్పుడు హీరోయిన్ ఎవరు నువ్వు అని చూస్తున్నప్పుడు ఆ ప్లేస్కి తన బాయ్ ఫ్రెండ్ రాగా హీరోయిన్ కూడా ఫాస్ట్గా వాడి దగ్గరకు వెళ్ళి చాలా హ్యాపీగా నువ్వు వస్తావని నాకు తెలుసు, నా మీద నీకు ఇంకా ఫీలింగ్స్ ఉంది కదా అన్నట్లు మాట్లాడగా వాడిని చూసారంటే ఏంటి నీ మీద ఫీలింగ్సా, దయచేసి ఇలా పగటి కళలు కనడం మానేసి వెళ్ళి చదివే పని చూడు అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, స్కూల్లో మీట్ అవుదామని నేను చెప్పడం వల్లనే కదా వచ్చావు, ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు సీన్ చేస్తున్నావు, ఏమైంది నీకు అని అడగ్గా వాడు ఏంటి నీకోసం నేను వచ్చానా, ఊరికే వెళ్తావా అని వాడు హీరోయిన్ని అవమానించేలా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే హీరోయిన్కి మండిపోతుంది. బస్లో వెళ్తూ ప్రేమ తొక్క పెద్ద మన్మధుడు అని ఫీలింగ్ వాడికి అని వాడిని తిట్టు పాత ఫోన్లో ఉన్న మెసేజెస్ని డిలీట్ చేస్తూ వెళ్తుంది చూడండి. అలా డిలీట్ చేయగానే
క్లైమేట్ అలానే మబ్బుగా మారి మళ్ళీ వర్షం వస్తుంది. ఏంటిది అని హీరోయిన్ తిరిగి చూస్తే వెనకాల హీరో కూర్చో ఉన్నాడు. ఇప్పుడు వాడి దగ్గర అప్పుడే స్కూల్లో నువ్వే కదా నాకు ఈ గొడుగు పట్టింది, థ్యాంక్స్ అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ అక్కడి నుండి వెళ్తున్నప్పుడు వాడు హీరోయిన్ దగ్గర గొడుగిస్తాడు. వర్షం పడుతుంది అని హీరోయిన్ కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ టైం అక్కడ ఒక బోర్డులో 2010 అన్నట్లు వేస్తుంది. సో హీరోయిన్ 2021లో నుండి 2010కి టైం ట్రావెల్ అయి వచ్చింటుంది. కానీ ఆ విషయం ఇంకా హీరోయిన్కి తెలియడం లేదు. ఇంటికెళ్ళి టయర్డ్లో నిద్రపోతుంటుంది. ఆ టైం హీరోయిన్ ఫ్రెండ్ కాల్ చేసి నెక్స్ట్ వీక్ మన స్కూల్లో రీయూనియన్ ఉందంట, గ్రూప్లో చూడు మనం తీసుకున్న గ్రూప్ ఫోటో ఉంది అని చెప్తుంది. యాక్చువల్లీ కాసేపు ముందే కదా హీరోయిన్ పాస్ట్లో ఉన్నింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్కి వచ్చినట్లుంది. ఎలా అంతలో పాస్ట్కి వెళ్ళి ప్రెసెంట్కి వచ్చింది అని తెలియడం లేదు. ఓకే చూద్దాం. ఇప్పుడు హీరోయిన్ కూడా ఓపెన్ చేసి చూస్తుంది. అందులో హీరో ఫోటోని చూస్తుంది. ఈ అబ్బాయి ఏంటి ఈ గ్రూప్ ఫోటోలో ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు ఫోటో కింద హీరో పేరుని చూసేసి ఇప్పుడు ఫ్రెండ్కి కాల్ చేసి మన క్లాస్లో మ్యాన్సన్ అని ఆ అబ్బాయి ఎవరైనా ఉన్నారా ఏంటి, నీకు గుర్తుందా అని అడగ్గా గుర్తుంది, వాడే కదా మన క్లాస్ టాపర్ అన్నట్లు చెప్పగా హీరోయిన్కి అయితే ఏం అర్థం కావడం లేదు. వాడెలా స్కూల్లో ఉన్నాడు, వాడు స్కూల్లో ఉన్నా వాడెందుకు స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాడు అని హీరోయిన్కి పిచ్చిలేస్తుంది. అప్పుడే హీరోయిన్కి వాడిచ్చిన గొడుగు గుర్తొచ్చి వెళ్ళి చూస్తే తను పెట్టిన ప్లేస్లో గొడుగు ఉండదు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గర నేను ఇక్కడ పెట్టిన గొడుగు ఎక్కడా అని అడగ్గా హీరోయిన్ అన్న ఏంటి గొడుగా, నువ్వెక్కడ గొడుగుని తీసుకుని వచ్చావు, అయినా బయట అంత ఎండ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు గొడుగు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావేంటి, ఊరికే వాగకుండా వెళ్ళి పని చూడు అని వచ్చేసి వెళ్ళగా హీరోయిన్కి అయితే పిచ్చిలేస్తుంది. ఏం అర్థం కాక నిల్చో ఉన్నప్పుడు ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. రిక్షి కూడా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. చూస్తే వచ్చింది తన బాయ్ ఫ్రెండ్. వాడి ఇంట్లో ఉన్న హీరోయిన్ థింగ్స్ ని ఇచ్చేసి వెళ్ళడానికి వచ్చింటాడు. అప్పుడు హీరోయిన్ దీన్ని స్కూల్లో మీట్ అయినప్పుడే నా దగ్గర ఇచ్చిండొచ్చు కదా, ఇప్పుడు చేస్తున్నావు అని అడిగినప్పుడు ఏంటి స్కూల్లో మీట్ అయ్యామా, నేను ఎప్పుడు స్కూల్కి వచ్చాను, అయినా నా దగ్గర మన స్కూల్ యూనిఫామే లేదు, నేను నిన్ను చూడటానికి స్కూల్కి రానే లేదు, నేను ఆల్రెడీ పెళ్లి జరగదు అని చెప్పేశావు కదా, మరి ఇంకేం ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకో అని వాడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరోయిన్ అన్న వాడిని చూసేస్తాడు. ఫాస్ట్గా వచ్చి అరే చెన్ ఎప్పుడు వచ్చావు, రా తినేసి వెళ్దువు అని పిలుస్తుంటాడు. చెల్లెలతో పెళ్లి క్యాన్సిల్ చేసేసాడు అన్న విషయం తెలియక హ్యాపీగా పిలవగా పక్కన హీరోయిన్కి మండిపోతుంది. అవును వాడికి ఇప్పుడు అన్నం ఒక్కటే తక్కువ అని చెప్పి డోర్ని క్లోజ్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్కి చాలానే కన్ఫ్యూషన్గా ఉంది. వాడి దగ్గర స్కూల్ యూనిఫామే లేదు అంటున్నాడు, కానీ వాడిని ఈరోజు స్కూల్లో చూసాం కదా అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ హాల్లో టీవీలో ఈ టైం ట్రావెల్ గురించి చెప్తుంటారు. హీరోయిన్కి అయితే డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ మనం టైం ట్రావెల్ ఏమైనా చేసి వెళ్ళామా ఏంటి అని ఆలోచిస్తూ ఇప్పుడు మళ్ళీ ఆ గ్రూప్ ఫోటోని తీసి చూస్తుంది. అప్పుడే ఒక విషయాన్ని నోట్ చేస్తుంది. ఈరోజు చెన్ని స్కూల్లో చూసినప్పుడు చిన్న పిల్లాడిలా ఈ ఫోటోలో చూసినట్లే కదా ఉన్నాడు, ఎలాంటి ఒక చేంజెస్ లేదు కదా, జరిగేదంతా చూస్తుంటే నిజంగానే నేను టైం ట్రావెల్ అయ్యి పాస్ట్కి వెళ్ళొచ్చానా, కానీ అదెలా వెళ్ళొచ్చాను అని ఆలోచిస్తున్నప్పుడే ఒక విషయం హీరోయిన్కి గుర్తొస్తుంది. ఏమంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇంకా బస్లో ఉన్నప్పుడు హీరోయిన్ తన మొబైల్లో ఉన్న మెసేజ్ని డిలీట్ చేసి ఉంటుంది. ఆ టైంలోనే పాస్ట్కి టైం ట్రావెల్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఆ టైంలోనే హీరోని కూడా చూసి ఉంటుంది. సో ఇప్పుడు హీరోయిన్ టెస్ట్ చేయడానికి మళ్ళీ ఒక మెసేజ్ని డిలీట్ చేస్తుంది. అలా డిలీట్ చేసిన వెంటనే పాస్ట్కి వెళ్ళిపోతుంది. అంతే హీరోయిన్కి అంత ఖుషిగా ఉంది. కానీ ఆ సంతోషాన్ని పోగొట్టేలా బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫాలో అవుతూ రాకు అని, నాకు నువ్వు అస్సలు నచ్చనే లేదు అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. లిక్షి అయితే ఏంటి లిక్షి నీకు లవ్ చేయడానికి ఇంకెవరో దొరకలేదా, ఇలాంటి పిచ్చోడి వెనకాల 8 సంవత్సరాలు లవ్ చేస్తూ తిరుగుతూ నిన్నావు కదా అని ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాడి ఫొటోస్ అన్నింటినీ తీసి డస్ట్బిన్లో వేస్తుంటుంది. కాసేపు తరువాత చూస్తే హీరోయిన్ అమ్మ నాన్న ఇద్దరు లిక్షిని స్కూల్కి లాక్కుని వెళ్తుంటారు. ఏమని చూస్తే తప్పైన టైమింగ్లో హీరోయిన్ టైం ట్రావెల్ అయి వచ్చింటుంది. ఏమంటే కరెక్ట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగే రోజు వచ్చింటుంది. ఎప్పుడో చదివింది ఇప్పుడు ఎలా గుర్తుంటుంది, కానీ ఇంకా వేరే దారి లేక ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతుంది. కానీ ఎగ్జామ్ తప్ప అన్ని పనులు చేస్తుంటుంది. దిక్కులు చూడటం, పెన్తో ఆడుకోవడం, నిద్రపోవడం అని బాగా నిద్రపోయి లేచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఎలానో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం, ఇంకెందుకు ఇక్కడ ఉండటం, ప్రెజెంట్కి వెళ్ళిపోతే బాగున్ను, కానీ ప్రెజెంట్కి ఎలా వెళ్ళేది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమంటే పాస్ట్కి వెళ్ళాలి అంటే మెసేజ్ని డిలీట్ చేస్తే పాస్ట్కి వెళ్ళిపోతుంది.
కానీ లిక్షికి ప్రెసెంట్కి ఎలా వెళ్ళాలో తెలియక నిల్చున్నప్పుడు లిక్షి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ మెసేజ్ రాగానే టైం ట్రావెల్ అయ్యి ప్రెసెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్లోకి రాగానే బాయ్ ఫ్రెండ్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. నేను మన వెడ్డింగ్ హాల్ని క్యాన్సిల్ చేసేసాను, మీ ఇంట్లో చెప్పేసే అన్నట్లు. అంతే, హీరోయిన్కి మండిపోతుంది. ఉన్న కన్ఫ్యూషన్లో వీడొకడు నన్ను టార్చర్ చేయడానికి అని ఫీల్ అవుతూ కూర్చోన్నప్పుడు సడన్గా హీరోయిన్కి ఒక ఐడియా వస్తుంది. ఎలానో మనకి మన లైఫ్ని మార్చడానికైనా ఛాన్స్ వచ్చింది కదా, ఊరికే ఆ వేస్ట్ ఫెలో చెన్ వెనకాల తిరగడం మానేసి పాస్ట్కి వెళ్ళి ఎగ్జామ్లో పాస్ అయ్యి కలెక్టర్ అవ్వాలి అని చెప్పి చదవడం స్టార్ట్ చేస్తుంది. అందులోనూ ఫోర్జరీనే. ఏమంటే హీరోయిన్ చేతిలో ఇప్పుడు ఎగ్జామ్ పేపరే ఉంది కదా, సో సూపర్గా చదువుతుంది. లిక్షి ఫేస్లో అలాంటి ఒక సంతోషం. ఇప్పుడు బాగా చదివేసి మెసేజ్ని డిలీట్ చేస్తుంది. కరెక్ట్గా ఎగ్జామ్ జరిగే రోజే టైం ట్రావెల్ అయి వెళ్ళిపోతుంది. ఇంకేముంది, క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ తెలిస్తే ఎలా ఉంటుంది. సో అలానే హ్యాపీగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి అందరికంటే ముందు ఎగ్జామ్ హాల్లో నుండి బయట వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ అంతా కంప్లీట్ చేసి లిక్షి బస్సులో ఇంటికి వెళ్తున్నప్పుడు వెనకాలే వ్యాన్ సార్ నిల్చో ఉంటాడు. ఆ టైం సడన్ గా బ్రేక్ వేయగా లిక్షి వెళ్ళి వాడి మీదనే పడిపోతుంది. అప్పుడు లిక్షి వాడితో మాట్లాడదామని అనుకుంటుంది, కానీ స్టాపింగ్ రావడంతో మాట్లాడకుండానే అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర అంత ఖుషీగా చెప్తుంటుంది, నేను మా స్టేట్ ఫస్ట్ రాబోతాను, కావాలంటే నువ్వు చూడు అని చెప్తుంటుంది. ఆ టైం ఒక మెసేజ్ వస్తుంది, ఇలా లైట్ హౌస్ దగ్గర ఒక అబ్బాయి చనిపోయాడు అని. ఆ మెసేజ్ వచ్చిన నెక్స్ట్ సెకండ్కి మళ్ళీ టైం ట్రావెల్ అయ్యి ప్రెసెంట్కి వెళ్ళిపోతుంది. లిక్షికైతే ఏం అర్థం కావడం లేదు, ఎందుకు మనం ఇప్పుడు ప్రెసెంట్ పాస్ట్ అని ఇలా తిరుగుతున్నాము అని. సరే, మనమైతే పాస్ట్లో ఎగ్జామ్ బాగా రాసాం కదా, సో మన లైఫ్ ఇప్పుడు చేంజ్ అయింటుంది అని చూస్తే ఏం మారిండదు. ఇప్పుడు కూడా జూలోనే టికెట్ని కలెక్ట్ చేసి పని చేస్తుంటుంది. హీరోయిన్ చాలానే అప్సెట్ అయిపోతుంది. ఏంటిది, ఏం చేంజ్ అవ్వలేదు, కలెక్టర్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఒక కంపౌండర్ అయినా అవ్వలేదు కదా అని చాలా ఫీల్ అయ్యి ఈసారి ఏమైనా సరే మళ్ళీ పాస్ట్కి వెళ్ళి జరిగిన అన్నింటినీ చేంజ్ చేయాలి అని మొబైల్లో మెసేజ్ని డిలీట్ చేసి పాస్ట్కి వెళ్ళిపోతుంది. ఏ టైంకి వెళ్ళింటుంది అని చూస్తే కాసేపు ముందు ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక విషయం గురించి తలుచుకొని ఉంటుంది. ఏమంటే స్కూల్ చదివేటప్పుడు తన బాయ్ ఫ్రెండ్ చెన్కి ఒక షూని గిఫ్ట్గా తీసుకుని వెళ్ళి ఇస్తుంది. కానీ వాడు దాన్ని వద్దు అని చెప్పి లిక్షిని అవమానించేలా మాట్లాడేసి వెళ్ళింటాడు. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్లనో ఏమో కరెక్ట్గా వాడికి షో ఇచ్చే టైంకి ట్రావెల్ అయ్యి వెళ్ళింటుంది. వాడు కూడా నాకేం వద్దు అన్నట్లు చెప్పగా హీరోయిన్ నీ ముఖానికంతా ఒకసారి గిఫ్ట్ ఇవ్వడమే ఎక్కువ అని మనసులోనే తిట్టేసి ఇప్పుడు వాడి దగ్గర నేనేం నీకోసం తీసుకుని రాలేదు అని ఆ షోని అలానే దూరం వేసేస్తుంది. వాడైతే ఏంటిది ఇలా చేస్తుంది అన్నట్లు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డేనే ఆ ఎగ్జామ్ రాసే రోజు. సో హీరోయిన్ కూడా అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ ని రాసేసి ఇంటికి వెళ్ళిపోతుంది. లిక్షికి ఆ మెసేజ్ వచ్చిన తరువాతనే తను ప్రెసెంట్ లోకి వెళ్ళిపోతుంది అని అర్థమై ఇప్పుడు మెసేజ్ రాకూడదు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. చాలా సేపు అవుతుంది, మెసేజ్ రాదు. హీరోయిన్ కి అయితే అంత ఖుషిగా ఉంది. అయితే ఈసారి మనకి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వస్తుంది, మన లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది అని హ్యాపీగా ఫోన్ ని తీసి చూస్తున్నప్పుడు కరెక్ట్ గా మెసేజ్ వస్తుంది. మన స్కూల్లో చదివే వ్యాన్సన్ అనే అబ్బాయి లైట్ హౌస్ మీద నుండి సూసైడ్ చేసుకుని చనిపోయాడంట అన్నట్లు మెసేజ్ రాగా అంతే, హీరోయిన్ మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చేస్తుంది. హీరోయిన్ కి అయితే మండిపోతుంది. అంతేకాకుండా ఈ వ్యాన్సన్ చనిపోతే నేనెందుకు ప్రెసెంట్ కి వస్తున్నా, అసలు వాడెందుకు సూసైడ్ చేసుకున్నాడు, ఈ విషయాన్ని ఎలా అయినా కనిపెట్టాలి అని మళ్ళీ ఒక మెసేజ్ ని డిలీట్ చేసి పాస్ట్ కి వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ జరగడానికి ఒక రోజు ముందే పాస్ట్ కి వెళ్ళింటుంది. సో స్కూల్లో హీరోయిన్ ఫ్రెండ్ సోయా అనే అమ్మాయి ఈ రోజు ఈవినింగ్ మనం జూలో ఫైర్ వర్క్ ని చూడటానికి వెళ్దామా, చెన్ని కూడా పిలుచుకొనిరా, అక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ ని మాట్లాడి సాల్వ్ చేసుకోండి, ఆ తర్వాత బ్రేకప్ అయిపోయింది అని ఫీల్ అవ్వకూడదు అన్నప్పుడు ఆ వేస్ట్ ఫీల్తో బ్రేకప్ అయితే నాకు చాలా మంచిదే, వాణ్ణి అంతా అసలు ఎవరైనా లవ్ చేస్తారా అన్నట్లు హీరోయిన్ గట్టిగా మాట్లాడగా వాడికి వినిపించేస్తుంది. వాడు హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను కరెక్ట్ చేయడానికే ఇలా అంతా చెప్తున్నావు అని నాకు అర్థమవుతుంది, కానీ నాకు ఇందులో ఇంట్రెస్టే లేదు అన్నప్పుడు హీరోయిన్ రే పిచ్చోడా, నిన్న అసలు ఎవరైనా లవ్ చేస్తారు అని నువ్వు అనుకుంటున్నావా అని వాణ్ణి అంతలా తిట్టుంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ హీరోయిన్ ఒంటరిగా ఆ ఫైర్ వర్క్ ని చూడటానికి వెళ్తుంది. చూస్తే వ్యాన్సన్ కూడా వస్తాడు. ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంటుంది. ఏమంటే వాడు
రేపు ఎగ్జామ్ అయిన తరువాత సూసైడ్ చేసుకుంటాడు అని తెలుసు కదా. సో వెళ్ళి వాడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు అక్కడికి చెన్ కూడా వస్తాడు. వాడిని చూడగానే హీరోయిన్ కి మండిపోతుంది. అందులోనూ వాడు అక్కడ ఉన్న గేమ్స్ అంతా చాలా హ్యాపీగా ఆడుతుంటాడా. అంతే హీరోయిన్ కోపంలో అక్కడ ఉన్న వాటర్ బెలూన్ తీసి వాడి మీద వేస్తుంది చూడండి. అంతే కాలు స్లిప్ అయ్యి అలానే కింద పడిపోతాడు. అంతే అక్కడ ఉన్న అందరూ చెన్ని చూసి నవ్వగా వాడు మండిపడి లక్ష్మిని అంతలా అరుస్తాడు. ఎప్పుడు చూసినా ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి టార్చర్ చేస్తున్నావు కదా, నీకు ఇంకేం పని లేదా, నాకు నువ్వు నచ్చనే లేదు అని చెప్పేశాను కదా అని అందరి ముందు లక్ష్మిని అర్చగా లిక్షికి ఒకలా అయిపోతుంది. చాలా డల్ గా ఒక ప్లేస్ లో వెళ్ళి కూర్చుంటుంది. వెంటనే మ్యాన్సన్ వెళ్ళి లిక్షి పక్కన కూర్చుంటాడు. అక్కడ జరిగేదంతా వాడు చూస్తూనే కదా ఉన్నాడు. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఓదార్చేలా మాట్లాడగా హీరోయిన్ కూడా నేనే తప్పు చేశాను, ఇంకా నేను వాడిని అసలు డిస్టర్బ్ చేయను, ఈ సెకండ్ నుంచి వాడు నాకు జస్ట్ ఒక స్ట్రేంజర్ అంతే అన్నట్లు చెప్తుంది. ఆ మాట విని హీరోకి లైట్ గా హ్యాపీగా ఉంది. ఎందుకో అని తెలియడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ తరువాతనే కదా మ్యాన్సన్ చనిపోతాడు. సో హీరోయిన్ వాడిని మీట్ అయ్యి వాడితో ఫోటో అంతా తీసుకుని ఇక్కడ చూడు, ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళు, ఈ లైట్ హౌస్ పక్క అంతా నువ్వు అస్సలు వెళ్ళకూడదు అన్నట్లు చెప్పి హీరోయిన్ కూడా ఎగ్జామ్ రాసేసి ఇంటికి వెళ్ళిపోతుంది. చూస్తే మళ్ళీ మ్యాన్సన్ చనిపోయినట్లు మెసేజ్ రాగా అంతే ప్రెసెంట్ కి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కి అయితే పిచ్చి లేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ రోజు బీచ్ లో ఫిషింగ్ స్టిక్ ని ఇచ్చాడే ఒక తాత, ఆ తాతని వెళ్ళి మీట్ అవుతుంది. ఏమంటే ఆ ఫిషింగ్ స్టిక్ ని తీసుకున్న తర్వాత నుంచే ఇలా అంతా జరుగుతుంది అని ఇప్పుడు ఆ తాత దగ్గర జరిగిందంతా చెప్పి దీని గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆ తాత నన్ను అడిగితే నేనేమ్మా చెప్పేది, ఇది నీ లైఫ్, నువ్వే చూసుకోవాలి, ఇంకా ఎక్కువగా ఫిషింగ్ చేయి అంతా నీకు అర్థమవుతుంది అని ఇండైరెక్ట్ గా ఇంకా ఎక్కువ సార్లు పాస్ట్ కి వెళ్ళు నీకే అంతా అర్థమవుతుంది అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ టైం హీరోయిన్ ఫ్రెండ్ సోయా కాల్ చేస్తుంది. తను అబ్రాడ్ లో ఉంటుంది, ఈ రోజే చైనాకి వచ్చింటుంది. సో మనం ఈ రెస్టారెంట్ లో మీట్ అవుదామని కాల్ చేయగా హీరోయిన్ కూడా సరే వస్తాను అని ఫోన్ పెడుతుంది. ఆ టైంలోనే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ స్కూల్ గ్రూప్ లో ఒక మెసేజ్ చేస్తాడు, నేను ఈ రోజు మీ అందరికి నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను, సో ఈ రెస్టారెంట్ కి వచ్చేసేయండి అన్నట్లు మెసేజ్ చేస్తాడు. యాక్చువల్లీ హీరోయిన్ ఫ్రెండ్ కూడా ఆ రెస్టారెంట్ కి పిలిచింటుంది. సో హీరోయిన్ కూడా ఇప్పుడు ఆ రెస్టారెంట్ కి వెళ్తుంది. సోయా కూడా వచ్చేస్తుంది. తనకి హీరోయిన్ పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం తెలియదు. సో ఇప్పుడు సోయా దగ్గర సోయా మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది, నువ్వేం వాడి దగ్గర గొడవ పడకు ఓకేనా అని చెప్తున్నప్పుడే చెన్ అక్కడికి వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూసి నువ్వేం ఇక్కడ చేస్తున్నావని అడిగినప్పుడు అదే నీ గర్ల్ ఫ్రెండ్ ని చూడటానికి వచ్చాను అన్నప్పుడు ఆల్రెడీ చూసేసావు కదా ఇంకేం ఇక్కడి నుండి వెళ్ళు అన్నట్లు చెప్తాడు. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు. నేను ఇక్కడ చూసాను అని చూస్తుంటుంది. ఆ తరువాతనే అర్థమవుతుంది అది ఇంకెవరో కాదు హీరోయిన్ ఫ్రెండ్ సోయానే అని. అంతే హీరోయిన్ కి అంత షాకింగ్ గా ఉంటుంది, చాలా ఫీల్ అవుతుంది కూడా. స్కూల్ టైంలో సోయానే లిక్షికి ఐడియా అంతా ఇచ్చింటుంది చెన్కి ప్రపోజ్ చేయడానికి. అంతేకాకుండా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ గా కదా ఉండింటారు, కానీ తినే ఇలా చేసింది కదా అని లిక్షికి చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు రియాక్ట్ అయితే బాగుండదు అని బయటపడకుండా పైకి నవ్వుతూ ఓకే ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అన్నట్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ ఇంట్లో తెలియదు కదా చెన్ పెళ్లిని క్యాన్సిల్ చేసిన విషయం. సో హీరోయిన్ అమ్మ పెళ్లికి డ్రెస్ కొందామని లిక్షిని పిలుచుకుని వెళ్ళి ఆ డ్రెస్లంతా వేయమని చెప్పి ఫొటోస్ అంతా తీస్తుంటారు. నా ప్రిన్సెస్ ఎంత అందంగా ఉంది అన్నట్లు చెప్పగా ఇంకా తరువాత హీరోయిన్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. సో ఇప్పుడు బాధగా ఉన్నా నిజం చెప్పేస్తుంది. మా ఈ పెళ్లి జరగదు, వాడు నన్ను బ్రేకప్ చేసి వెళ్ళిపోయాడు అన్నట్లు చెప్పి వాళ్ళ అమ్మ ఏం చెప్తారో అన్నది కూడా వినకుండా ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎంత వాడు వద్దు అని అనుకున్నా ఇన్ని ఇయర్స్ గా లవ్ చేసింది కదా. సో బాధలో వెళ్ళి ఫుల్ గా తాగుతుంటుంది. ఆ టైం అక్కడికి చెన్ వస్తాడు. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావా, మీ అమ్మ నాకు కాల్ చేశారు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అని, అందుకే నేను వచ్చాను, రా ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ కి అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నప్పుడు హీరోయిన్ ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడే అక్కడికి హీరోయిన్ అన్న వచ్చేస్తాడు. వచ్చిన వేగానికి చెన్ దగ్గర అంతలా గొడవ పట్టాడు, ఎందుకా ఇలా చేసావు అని. కానీ హీరోయిన్ వద్దురా అని వాళ్ళ అన్నయ్యని అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చాలా డల్ గా పనుకో అన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ సోయా సారీ అని మెసేజ్ చేసి వాళ్ళ స్కూల్ డేస్ లో తీసుకున్న ఒక వీడియోని సెండ్ చేస్తుంది. లిక్షి కూడా ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో
హీరోని ఒకడు కొట్టుంటాడు. ఇప్పుడు దాన్ని చూడగానే హీరోయిన్‌కి ఒక విషయం బాగా అర్థమవుతుంది. వ్యాన్సన్ చనిపోవడం వల్లనే మనం ప్రెజెంట్‌కి వచ్చాము అని. అంతేకాకుండా వాడెందుకు చనిపోయాడు? ఏం కారణం అయ్యుంటుంది అని హీరోయిన్ ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు అక్కడికి హీరోయిన్ అమ్మా, నాన్న, అన్న అని అందరూ వస్తారు. పెళ్లి క్యాన్సిల్ అవ్వడం వల్ల లిక్షి చాలా బాధగా కూర్చుంటుంది అని లిక్షిని ఓదార్చడానికి వస్తారు. హీరోయిన్ కూడా అర్థం చేసుకొని మీరు అనుకున్నట్లు నేనేం బాధగా అంతా లేను. నేను బానే ఉన్నాను అంటుంది. ఆ టైం లిక్షి నాన్న ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి ఆ చెన్నే కదా కారణం. వాణ్ణి నేను ఈరోజు ఊరికే వదలను అని వాడి దగ్గర గొడవ పడటానికి వెళ్ళగా అదంతా ఏం వద్దు అని హీరోయిన్ అమ్మ అన్న అడ్డుకుంటారు. అయినా అతను వినడం లేదు. అంతే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు గొడవ పడుతుంటారు. హీరోయిన్‌కి అయితే పిచ్చిలేస్తుంది. గొడవ పడకండి ఆపండి అని హీరోయిన్ ఎంత చెప్పినా వినరు. మీరు ఇలానే కొట్టుకొని చావండి. నేను వెళ్తాను. మీ దగ్గర ఉండటానికి నేను పాస్ట్‌కి వెళ్ళిపోతాను అని చెప్పి ఫోన్‌ని తీసి మెసేజ్‌ని డిలీట్ చేస్తుంది. అంతే ఎప్పటిలానే పాస్ట్‌కి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి ఒకరోజు ముందు టైం ట్రావెల్ అయ్యి వెళ్తుంది. లేదంటే కరెక్ట్‌గా ఎగ్జామ్ రోజే ట్రావెల్ అయ్యి వెళ్తుంది కదా! అంతేకాకుండా ఆ రోజే కదా హీరో కూడా చనిపోయుంటాడు. సో, మాక్సిమం హీరోయిన్ 1 ఆర్ 2 డేస్‌లో మాత్రమే పాస్ట్‌లో ఉండింటుంది. ఆ తర్వాత హీరో చనిపోయాడు అన్న మెసేజ్ రాగానే ప్రెజెంట్‌కి వచ్చేసేది. కానీ ఈసారి హీరోయిన్ వాళ్ళు హై స్కూల్ జాయిన్ అయ్యి జస్ట్ 1 మంత్ అయ్యుంటుంది అంతే. అంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగడానికి ఇంకా 1 ఇయర్ టైం ఉంది. సో, హీరోయిన్‌కి అయితే అంత షాకింగ్‌గా ఉంటుంది. అయితే ఇంకా 1 ఇయర్ నేను ప్రెజెంట్‌కి వెళ్ళలేనా అని చూస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్